ఎస్ ట్రేడర్స్ గుడ్ మార్నింగ్. చూడండి నిఫ్టీ నిన్న జిగ్జాగ్గా పైకి వెళ్ళిపోయింది. అందరినీ మాయమర్చి పైకి వెళ్ళిపోయింది. చూడండి ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్. మన లెవెల్స్ని సపోర్ట్ చేసుకుంటూనే వెళ్ళిపోయింది. ఇది గమనించండి ప్రతిసారి మీరు మన లెవెల్స్ ఏ రకంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది. ఇంకొకటి 3 మినిట్స్ మనం ఫస్ట్ 3 మినిట్స్ బ్రేక్ అయ్యి ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకుంటాం కదా, అది కూడా గమనించండి. లెవెల్స్తో పాటు ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ మనకి వర్కౌట్ అవుతున్నాయి. ఓకే, ఇది చూడండి. నిన్న థర్డ్ కదా, థర్డ్కి ఏం చేసింది అంటే ఇక్కడ సెప్టెంబర్ 1ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. సెప్టెంబర్ 1కి సెప్టెంబర్ 2 రోజు మళ్ళీ సపోర్ట్ చేయడానికి పైకి కిందికి వచ్చింది. ఎగ్జాక్ట్లీ మళ్ళీ అదే నిన్న సెప్టెంబర్ 2 రోజు ఉన్న రెసిస్టెంట్ని నిన్న టచ్ చేసింది సెప్టెంబర్ 3 రోజు. ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందో ఒకసారి చూడండి. 2 రెసిస్టెంట్స్ ఉన్నాయి. నిఫ్టీ ఆల్రెడీ 24,950 చూపిస్తుంది. ఎగ్జాక్ట్ మన లెవెల్ దగ్గర చూపిస్తుంది. ఈ లెవెల్ ఇది 24 సెప్టెంబరు ఇది సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి దీనిపైన బ్రేక్ అయితే ఇది దీనిపైననే క్లోజ్ అయింది కనుక ఇది కాదు, ఇది ఫస్ట్ బ్రేక్ అయింది. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ 3 మినిట్స్లో ఫస్ట్ బ్రేక్ అయింది ఇక్కడ. ఓకే, దీనిపైనే మనకు క్లోజ్ అయింది, మధ్యలో క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది మనకి సపోర్ట్గా మారితే దీనిపైన ఉంటుంది మార్కెట్. ఇది రెసిస్టెంట్ అవుతుంది. ఇది ఏ రోజుది 26th రోజు రెసిస్టెంట్, అండ్ మళ్ళీ ఇంకొక రెసిస్టెంట్ మనకి 25th దగ్గర ఉంది. ఇప్పుడు ఏమైంది, గిఫ్ట్ నిఫ్టీ మాత్రం మన లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్గా చూపిస్తుంది 24,950 దగ్గర. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి పైన ఉంటే ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కిందికి దీని కింద మార్కెట్ ఉంటే మాత్రం మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,800 నియర్ 24 ఏదవుతుంది 24,800 వరకు కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, ఒకసారి గమనించండి. ఇంకొక రెసిస్టెంట్ ఏమైనా ఉందా చూద్దాం ఒకసారి. 22 రెసిస్టెంట్ మనకి నియర్ బై ఉంది. ఒకసారి చూడండి. ఇది 3 మినిట్స్లోనే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకునేది. ఒకసారి చూడండి, ఎక్కడ మనకు ఫస్ట్ బ్రేక్ అయిందంటే ఇక్కడ బ్రేక్ అయింది, గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ అయింది కనుక ఇది కూడా మనకు రెసిస్టెంట్ అవుతుంది, ఒక రెసిస్టెంట్. అండ్ మళ్ళీ 25th అయిపోయింది కదా, 21st రోజు చూద్దాము. 21st రోజు కూడా మనకు ఫస్ట్ ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చిందంటే గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్అవుట్ అయింది. ఇదంతా మనకి రెసిస్టెంట్ ఏరియా అవుతుంది, స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఏరియా అవుతుంది ఇప్పుడు ఇది. ఓకే, ఇది క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒకసారి 15 మినిట్స్లో పెడతాను చూడండి. ఇది స్ట్రక్చర్. ఓకే, మనకి ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ చూపిస్తుంది 24,950 దగ్గర కనుక పైన రెసిస్టెన్స్ ఉన్నాయి కనుక పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఒకవేళ పైకి వెళ్ళినా కూడా దీనిపైన జిగ్జాగ్గా నడిచే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదు మార్కెట్ దీని కింద ఉందంటే మాత్రం 950 900 కింద ఉందంటే మాత్రం మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ 3 మినిట్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. మీరు గమనించండి, గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే రకంగా మీరు బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, సెన్సెక్స్లో కూడా వేసుకోవచ్చు. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ కాదు ఎక్స్పైరీ. ఒకసారి గమనించండి. నిఫ్టీలో కూడా మరి సెన్సెక్స్ ప్రకారం మూవ్ అవుతుందా లేదా అంటే చెప్పలేము. ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన పని అవసరం ఉంటుంది. ఈ మధ్యన ఏమవుతుందంటే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి మీరు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, సెన్సెక్స్లో డ్రా చేసుకోండి ఒకసారి. 3 మినిట్స్ ఫస్ట్ ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని ఎలా వర్కౌట్ అవుతున్నాయని చూడండి. నాకైతే 100%, 1000% వర్కౌట్ అవుతున్నాయి. మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.